విద్యుత్ బస్సులు వస్తున్నది నేపథ్యం ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తే కొద్దిమంది భావిస్తున్నారు మీరు విద్యుత్ బస్సులు వ్యతిరేకిస్తున్నారా అని. నన్ను వాళ్ళ ఉదయం ఒక అతను అడిగారు. అడిగినటువంటి అతను మామూలు వ్యక్తి కూడా కాదు, ఒక రీసెర్చ్ స్కాలర్. ఉదయం ఫోన్ చేసి మీరు విద్యుత్ బస్సులకు వ్యతిరేకమా అని అడిగారు. అందుకని ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, నేను మీ అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి, ఇందాక వీరాంజన చెప్పినట్టుగా సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్నటువంటి అభివృద్ధికరమైనటువంటి మార్పులు ప్రజలకు ప్రయోజనం కలిగించినంత కాలం సిఐటియు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ స్వాగతించే వాటిల్లో ముందుంటుంది. అందులో ఏమీ చిన్న అభిప్రాయం లేదు. అయితే ఇవాళ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించడమే కాదు, అందుకు అవసరమైనటువంటి పథక రచన చేసింది. ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనేది నిర్ణయించి నిధులు కేటాయించి విడుదల కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని చెప్పినానంటే పర్యావరణ హితం కోసం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఒక పక్కన పర్యావరణ హితం అని చెప్తున్నారు, మరో పక్కన హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ఆయన చెప్తున్నాడు ఈజ్ ఆఫ్ లివింగ్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం ఏమిటి? వ్యాపారాన్ని సులభతరం చేయడం. ఇది నేను చెప్పినటువంటిది కాదు, ఇంటర్నెట్లో మీరు ఎవరైనా ఎక్కడండి దొరుకుతుంది. ఇది హర్దీప్ సింగ్ పూరి మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. కాబట్టి ఇది ఎవరి ప్రయోజనం కోసం వస్తున్నది అనేటువంటిది కాలుష్యం గురించి, కాలుష్య నివారణ కోసం అని చెప్పి చెప్తున్నారు. కాసేపు కాలుష్యం గురించి మాట్లాడటం ముందు అయినంత వినాన్నేలు కాలుష్యాన్ని గురించి మాట్లాడినప్పుడు బహుశా డిసెంబర్ నెలలో అనుకుంటాను కాపు సదస్సు అజర్బైజాన్ దేశంలో బాకు ప్రాంతం నగరంలో జరిగింది. అది షెడ్యూల్ 4 రోజులు జరగాలి, కానీ సాగదీసి 6 రోజులు 7 రోజుల్లో జరిగింది. ఓ ప్రధానమైనటువంటి చర్చ ఏమిటంటే మొత్తం ప్రపంచంలో కాలుష్యాన్ని ఎక్కువ భాగం ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ విడుదల చేస్తున్నారు అని చెప్పారంటే మొత్తం ప్రపంచంలో విడుదలవుతున్నటువంటి కాలుష్యంలో 27% అమెరికా దేశం, 22% యూరోప్ దేశాలు విడుదల చేస్తున్నాయి. మోర్ దాన్ 50%. భారతదేశంతో పాటు ఇతర ఆసియా దేశాలు కలిసి ఎంత చేస్తున్నాయంటే 9% విడుదల. ఇది ఏషియన్ కలిసి. అందుకని ఆ కాపు సదస్సులో వచ్చినటువంటి డిమాండ్ కాలుష్యం వెదజల్లుతున్నది మీరు, నష్టాన్ని ప్రమాదాన్ని కలుగు చేస్తున్నది మీరు, కాబట్టి ప్రపంచ ప్రజలకి నష్టపరిహారం కింద మీరు $130,000 కోట్ల ఇవ్వాలి. ఇది చర్చ. అమెరికా, యూరప్ బాగా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు 200 బిలియన్లు అంటే 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని బేరం మొదలు పెట్టారు. అందుకే సమావేశం 4 రోజులు వారం రోజులు సాగేశారు. 20,000 కోట్ల దగ్గర ప్రారంభం చేసి గీచి చివరికి $30,000 కోట్ల ఇస్తాం. ఎంతకంటే మీరు చేసే సమస్య లేదని అడిగింది. మిగతా దేశాలన్నీ రాజీ పడ్డాయి. భారతదేశం నుంచి అధికార ప్రతినిధి హాజరయ్యాడు. ఆ అధికార ప్రతినిధి చేసినటువంటి ప్రసంగంలో కూడా అఫీషియల్ స్టేట్మెంట్ లో మీరు చేసినటువంటి దానికి 3వ ప్రపంచ దేశాలుగా మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది, మేము దానికి చెల్లించాల్సి వస్తున్నది అని చెప్పారు. అదే నిజమైతే ఇక్కడ మనం విద్యుత్ బస్సుల కోసం ఉరుకులు పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇది ఆలోచన. అందుకని మొత్తం ఇవాళ ప్రపంచం అంతా కూడా కాలుష్య నివారణ మీద చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. కాలుష్య కారణంగా ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, ఆరోగ్యాలు ఎంతమందికి దెబ్బతింటున్నాయి, ఇవి ప్రపంచ బ్యాంకే అనేక నివేదికలు విడుదల చేసింది. అవి ఒక భాగం అయితే ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి అనేక ప్రాంతాలలో జరిగినటువంటి వరదలు వస్తున్నాయనంటే ఈ వాతావరణ కాలుష్యం కూడా దీనికి కారణము. టెంపరేచర్ పెరుగుతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం మీద పెద్ద చర్చ జరుగుతున్నది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది, నివారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు నివారించాలో వాళ్ళు నివారించడానికి సిద్ధంగా లేరు.
నేను చెయ్యని పోటీ వేయి చేసుకుంటామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ప్యారిస్ లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్యారిస్ లో కుదిరినటువంటి ఒప్పందాన్ని నేను అమలు జరపను అని చెప్పి నాటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొన్న గెలిచాడు ట్రంప్ చెప్పేశాడు, నేను అమలు జరపను అని. అగ్రిమెంట్ కుదిరింది అక్కడ, నేను అమలు జరపను అన్నాడు. ఇప్పుడు అజర్బైజాన్ బాకులో ఒక ఒప్పందం జరిగింది, $30,000 కోట్ల ఇస్తామని. మళ్ళీ ఈ నెలలోనే ఆయన అధ్యక్ష పదవిని స్వీకరించబోతున్నాడు. నేను అమలు చేయను అంటే చేయగలిగేదే ఉంది. ఇది ఇక భారతదేశం విషయానికి వద్దాం. భారతదేశంలో విడుదలవుతున్నటువంటి కాలుష్యంలో 50% కాలుష్యం పరిశ్రమల నుంచి, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో సహా 50%. రవాణా నుంచి ఎంత అవుతున్నది అని అంటే 20 నుంచి 30% రవాణా రంగం నుంచి విడుదలవుతున్నది. మిగిలిన 30 కానీ 20% కానీ ఇతర కారణాలతో కాలుష్యం భారతదేశంలో వస్తుంది. కాబట్టి రవాణా నుంచి 20 నుంచి 30% దాకా కాలుష్యం విడుదలవుతున్నది భారతదేశం. ఇది అధికారిక గణాంకాలు, దాన్ని డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వ గణాంకాలే కనుక తీసుకుంటే 2 వీలర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఆ తర్వాత కార్లు, జీపులు ఇవన్నీ ఉన్నాయి. బస్సులు ఎంత ఉన్నాయి అని అంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాహనాలలో 0.69%, 1% కంటే లోపు బస్సులు ఉన్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నది బస్సుల నుంచి విడుదలవుతున్నటువంటి కాలుష్యం తక్కువ, ఈ వ్యక్తిగత వాహనాల నుంచి కాలుష్యం ఎక్కువ వస్తున్నది. కాలుష్యమే కాదు, రోడ్ల స్పేస్ కూడా వాళ్ళు ఎక్కువ ఆక్రమిస్తూ ఉన్నారు. ఫలితంగా జాములు అవుతున్నాయి. ఆ సిగ్నల్స్ దగ్గర పొల్యూషన్ బాగా విపరీతంగా వస్తుంది, ఎందుకంటే ఇంజిన్ ఆన్లో ఉంటుంది కాబట్టి. ఇవన్నీ పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుంది. కాబట్టి భారతదేశంలో ఈ రవాణా నుంచి విడుదలవుతున్నటువంటి 20-30%గా ఉన్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పానంటే చేయాల్సింది ఏం చేయాలి? మొదటగా వ్యక్తిగత వాహనాలని నియంత్రించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని బలపరచాలి. ఇది నాకు గరాన్ని చెప్పాడు కదా. ఆర్టీసీ బస్సులు లోయెస్ట్ పొల్యూషన్, ఇది భారతదేశం మొత్తంలో. సహజంగానే మిగిలినటువంటి బస్సులు కూడా ఆర్టీసీ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ బస్సుల నుంచి విడుదలవుతున్న కాలుష్యం తక్కువ అనేది గణాంకాలు, ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంది. కాబట్టి ఇవాళ అత్యవసరంగా జరగాల్సింది వ్యక్తిగత రవాణాన్ని నియంత్రించడం ఎలా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని స్ట్రెంథెన్ చేయడం ఎలా. ఇది కీలకమైనటువంటి అంశం. కాబట్టి దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి ఎవరైనా సరే ఈ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి, ప్రజల ప్రాణాలని ఆరోగ్యాలని కాపాడాలి అని చెప్పి అనుకున్నటువంటి ఎవరైనా నిజాయితీతో చేయాల్సినటువంటి పని వ్యక్తిగత వాహనాలని రవాణాన్ని తగ్గించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి. మరి అందుకు జరుగుతున్నటువంటి చర్య ఏంటి? ఆమ్స్టర్డామ్ ఒక చిన్న దేశం. ఆ దేశం మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇక్కడ మహిళలకి ఇచ్చిన దాని మీద పెద్ద గొడవ వస్తున్నది. ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ తమిళనాడు కానీ ఢిల్లీ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ ప్రారంభమవుతున్నది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు. మహిళలకి కాదు, అందరికీ ఫ్రీ. అందరికీ ఫ్రీ అంటే ఆ దేశ పౌరులకే కాదు, ఏ దేశ పౌరుడైనా అక్కడికి టూరిస్ట్ గా పోతే ఆయన కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఆయన కూడా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న దేశం ప్రపంచం మొత్తానికి నీతులు చెప్తున్నది. అమెరికా నీతులు చెప్పడమే కాదు, ఆదేశిస్తున్నది, శాసిస్తున్నది ఏం చేయాలి. ఆ అమెరికాలో అనేక నగరాలలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది, లేదా మాక్సిమం సబ్సిడైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఎందుకు ఇస్తున్నాడు? కాబట్టి పర్యావరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒకటి, ప్రపంచ పర్యావరణానికి కారకులు ఎవరు, రెండు, భారతదేశంలో ఉన్నటువంటి కాలుష్యానికి కారకులు ఎవరు, దేన్ని నియంత్రించాలి. ఇవి మాట్లాడకుండా కాలుష్యం కాలుష్యం కాలుష్య నివారణ అనేటువంటి పేరు మీద విద్యుత్ బస్సులు తీసుకురావడం వెనకాల ఉన్నటువంటిది ఏమిటంటే ప్రజలందరిలో కూడా నిజమే కదా, డీజిల్ బస్సులు అయితే కాలుష్యం వస్తున్నమాట నిజం, అందులో అనుమానమే లేదు, వస్తున్నాయి కదా. కాబట్టి కాలుష్యం తగ్గాలంటే విద్యుత్ బస్సులు తీసుకొస్తుంది కదా, ప్రభుత్వం మన కోసమే కదా, మంచి చేస్తున్నది కదా అని ప్రజలందరూ నమ్మేలాగా, ప్రజలందరూ సమర్థించేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే మనం ఈ విషయాల్ని ఎంతమందికి చెప్పగలుగుతున్నాం, ఎంతమందిని చైతన్యవంతుల్ని చేయగలుగుతున్నాం, వాస్తవాలను అర్థం చేసుకునేటటువంటి విధంగా చేయగలుగుతున్నాం అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికంటే ముందు, లేదు ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించేదానికంటే ముందు మనం
ఈ విషయాల్ని ఎంత మేరకు మొత్తం ఆర్టీసీ కార్మికుల్లో ప్రజలలోకి తీసుకెళ్తున్నాం, వాళ్ళని చేయగలుగుతున్నాం అనేటువంటిది ప్రశ్న ముందు మనం వేసుకోవాలి. ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రశ్న వేసుకొని ఇప్పుడు నేను మీ ముందు ప్రవేశపెట్టినటువంటి అంశాలు వాస్తవాలను అంగీకరిస్తే సరిపోదు. రేపు పొద్దున్న నుంచి వాటిని మీరు విస్తృతంగా ఎంతమందికి తీసుకెళ్ళగలుగుతారు, చెప్పగలుగుతారు అనే దాని మీద ఆధారపడదు. లేకపోతే ఏదో సనగలు చేయగలుగుతున్నట్టుగా ఇక్కడ విని చాలా బాగా చెప్పారని చెప్పిన వెళ్ళిపోతే ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం చేయదలుచుకున్నది మాత్రం వేగంగా చేస్తుంది. ఇక రెండో విషయం, కాలుష్యం, కాసేపు కాలుష్యం గురించి అంగీకరిద్దాం. ఆర్టీసీ బస్సుల కాలుష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుందాం. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు చెప్పింది ఢిల్లీ నగరంలో డీజిల్ వాహనాల్ని అనుమతించడానికి వీల్లేదు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి వాహనాలు వాడాలి అని చెప్పి. సిఎన్జి వాడుతున్నారు ఢిల్లీలో. సరే, కాలుష్యం తగ్గిందా లేదా అది ఆ తెచ్చి పక్కన పెట్టడం. కంపారిటివ్ గా పొగ రాదు, ఇది కరెక్ట్. సిఎన్జి వాడు కాబట్టి సిఎన్జికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు విద్యుత్ బస్సు 1,80,00,000 ఇప్పుడు నుంచి 60 లక్షల రూపాయలు. అంటే ఒక విద్యుత్ బస్సుకి 3 సిఎన్జి బస్సులు వస్తాయి. కాబట్టి సిఎన్జికి ఎందుకు వెళ్ళకూడదు? సిఎన్జి కాలుష్య సుప్రీంకోర్టు మరి దాని గురించి మాట్లాడలేదు, తక్కువ ఖర్చుతో వచ్చేటువంటి సిఎన్జి బస్సుల గురించి. ఇది మరొక అంశం మన గమనాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిఎన్జి దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మన దగ్గర సిఎన్జి తయారు చేయడానికి అవసరమైనటువంటి సహజ వాయువు భారీ మొత్తంలో ఉంది, తక్కువ మోతాదులో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి బేసిన్లో బహుశా నేను అనుకోవటం 10-12 సంవత్సరాల క్రితం విపరీతంగా గ్యాస్ అక్యుములేట్ అయ్యి అది పరిస్థితి మంటలు వస్తే ఆ మంటలని ఆర్పటానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలియదు. బహుశా పత్రికల్లో మీరు చూసుంటారు. అంతటి సహజ వాయువు మన దగ్గర ఉంది. అదే ముడి చమురు మన దగ్గర తక్కువ, మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. మన అవసరాలలో 20% మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నది ముడి చమురు, 80% బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అదే గ్యాస్ కనుకైతే మనకున్నటువంటి అప్పటికీ గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు, కానీ గణనీయంగా దిగుమతి చేసుకునేటువంటి దానికి తీసుకుపోతుంది. మరి సిఎన్జి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది మరొక ప్రశ్న మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ బస్సుల గురించే చర్చిద్దామండి. మిగతా విషయాలు ఇవన్నీ మీరు ఇట్లే చెప్తుంటారు, మీరు ప్రతిదాన్ని ఉంటారని మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కరెక్ట్, దాన్నే అంగీకరిద్దాం. కాదు, విద్యుత్ బస్సులలో అత్యంత ఖరీదైనటువంటి ప్రధానమైనటువంటి భాగం ఏమిటి? బ్యాటరీ. బ్యాటరీ తయారు కావాలంటే లిథియం అనేటువంటి ఒక ముడి పదార్థం కావాలి. 1.5 ఏళ్ల క్రితం భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లిథియం బయటపడింది, కనుక్కున్నారు మన శాస్త్రవేత్తలు. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో లిథియంని కనుక్కున్నారు మన శాస్త్రవేత్తలు. కాబట్టి మన భారతదేశంలోనే జమ్మూ కాశ్మీర్ లో, జార్ఖండ్ లో వస్తున్నటువంటి లిథియం ని మనం వెలికి తీసి ఇక్కడ మనం బ్యాటరీలు తయారు చేస్తే అది చౌక అవుతుందా, ఖరీదవుతుందా? కాబట్టి ముందు ఆ పని చేయొచ్చు కదా. ఇవాళ ప్రపంచంలో విద్యుత్ వాహనాలలో నెంబర్ 1 స్థానం ఎవరిది? చైనా. కారణం ఏమిటి? విద్యుత్ వాహనాలు దానికి అవసరమైనటువంటి బ్యాటరీ తయారు చేయడానికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందుగా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే లిథియం గనులు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలతో మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకొని ఆ గనులన్నీ కొనుక్కొని ఆ ముడి సరుకును తీసుకొని బ్యాటరీని తయారు చేయడం ప్రారంభం చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంది. ఇప్పుడంటే ఈ రోజు కాదు, బహుశా 8-10 సంవత్సరాల నుంచి. అది ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి చైనా విద్యుత్ వాహనాలు వచ్చేసినట్టు మనం ఇప్పుడు మన దగ్గర ప్రారంభమయ్యింది, బయటపడింది. కాబట్టి దీన్ని వెలికి తీయడానికి అది 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా? ఆ ముడి పదార్థాన్ని నుంచి మళ్ళీ బ్యాటరీ తయారు చేయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందా? కాబట్టి ఒక 5 ఏళ్ళు పడుతుందని అనుకుందాం కాసేపు. ఈ 5 ఏళ్ళు కాలం వేచి చూడొచ్చు కదా. ఇప్పుడు మొత్తం మునిగిపోవట్లేదు కదా, అప్పటిదాకా ఎట్లా మనం వెనకబడిపోతాం కదా. ఓకే,
భారతదేశం వెనుకబడిపోలేదు, తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోలేదు, మాకు కూడా విద్యుత్ బస్సులు ఉన్నాయి అని చెప్పుకోవడానికి, గర్వకారణంగా చెప్పుకోవడానికి 50-100 పెట్టుకోండి. ఫెడరేషన్కి మీకు ఏమైనా అభ్యంతరం నాయకులుగా ఏమి ఉండదు అనుకుంటాను. కాబట్టి మొత్తం డీజిల్ బస్సులన్నీ రద్దు చేసి ఫేజ్ మేనర్లో 2030 నాటికల్లా విద్యుత్ బస్సులకు వెళ్ళాలనేటువంటిది గోల్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవాళ ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏమిటి? అనేక గ్రామాలకి బస్సు లేదు, ఆటోలే దిక్కైనాయి. వాస్తవానికి అబద్ధమా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, లేకపోతే తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు అల్లాడిపోతున్నది తగినటువంటి బస్సులు సంఖ్య లేక. కాబట్టి ఇప్పుడు తక్షణం కావాల్సింది బస్సులు. అవి డీజిల్ బస్సుల, సిఎన్జి బస్సుల అభ్యంతరం లేదు, డీజిల్ అయినా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కాలుష్యానికి అదే కారణం కాదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రజల అవసరాలు ఏమిటి, దేశ అవసరాలు ఏమిటి, వాటిని గురించి ఆలోచించకుండా విద్యుత్ బస్సుల మీదనే ఎందుకు ఈ రకమైన దృష్టి పెట్టి, ఇది మరొకటి మనం ఆలోచించాల్సిన అవసరం. పోనీ విద్యుత్ బస్సులే రైట్, దానికి కూడా కాసేపు అంగీకరిస్తాం వాదన కోసం. ఉమ్మడి రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బస్ బాడీ బిల్డింగ్ ఉంది. మన అనుభవం ఏమిటంటే మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ లో బాడీ బిల్డింగ్ అయినట్టు ఒక 5 సంవత్సరాలు ఎలాంటి వైబ్రేషన్ రిపేర్లు లేకుండా నడిస్తే, అదే ప్రైవేట్ వాళ్ళ దగ్గర కట్టించినటువంటి బస్సు ఏడాది 2 సంవత్సరాలలోనే వైబ్రేషన్ రిపేర్స్ వచ్చింది. ఇది అనుభవం, అవునా కదా? కాబట్టి మనకు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో, హైదరాబాద్ లో వర్క్షాప్ లో 2 జోడల్ వర్క్షాప్లు ఉన్నాయి. నైపుణ్యం కలిగినటువంటి అంకితమైనటువంటి సిబ్బంది ఉన్నారు. ఇప్పటికీ అధిక సంఖ్యలో రిటైర్ అయినా ఇప్పటికీ ఉన్నారు. అంకిత భావంతో పనిచేసే నిపుణులైనటువంటి కార్మికులు. ఇప్పుడు ఈ విద్యుత్ బస్సులన్నీ కూడా విడిభాగాలన్నీ ఇతర దేశాలను తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నారు, ఇక్కడ బాడీ బిల్డింగ్ పెడుతున్నారు. కాబట్టి మన ఏపీఎస్ఆర్టీసీనే కాదు, ఇంకా బస్ బాడీ బిల్డింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి. హర్యానాకు ఒక యూనిట్ ఉంది, హర్యానా ఇంజనీరింగ్ కార్పొరేషన్ అని ఎఫిషియంట్ బస్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాయి. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో కూడా. అందుకని విద్యుత్ బస్సులకి స్విచ్ ఓవర్ కావాలి అనుకుంటే ఆ విడిభాగాలను తీసుకోండి, ఆర్టీసీ బాడీ బిల్డింగ్ యూనిట్ ఎక్స్పాండ్ చేయండి. దానికి అవసరమైతే 20 కోట్లు 100 కోట్లు కేటాయించండి, ఎక్స్పాండ్ చేయండి, తయారు చేయండి. ఈ రాష్ట్ర అవసరాలు పోగా ఇతర రాష్ట్రాలకి మీరు ఇవ్వండి, ఆ ఆదాయం కూడా వస్తుంది. ఇది సాధ్యమా కాదా? ఇది ఆలోచించాలి. అలాగే వాటి అవసరాల మేరకు అప్డేట్ చేసి ఇవ్వాల్సి వస్తే ఇంకా ట్రైనింగ్ ఇచ్చి కొంతమందిని తీసుకొని రిక్రూట్ చేసుకొని మొత్తం అసెంబ్లీకి అంతా ఇక్కడ చేసుకో అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది చేయొచ్చు, కానీ ఇది కూడా చేయట్లేదు. అందువల్ల మనకి 1, 2, 3 చూస్తే మొదట సిఎన్జి, అంతకంటే ముందు అసలు ప్రజలకు కావాల్సింది బస్సు, తక్కువ కాలుష్యం ఎదుగుతున్నది ఆర్టీసీ బస్సులు కావాలి. కాదు కాలుష్యం అనుకుంటే సిఎన్జి బస్సులు తక్కువ వస్తాయి, ఆ సిఎన్జి కావాలంటున్నారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని ఆర్టీసీలోనే బాడీ బిల్డింగ్ అందరితో పాటు అసెంబ్లింగ్ కూడా చేసుకుంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. దీని గురించి కూడా ఆలోచించట్లేదు. ఏమిటి విద్యుత్ GCC, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అంటే మీ అందరికీ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. మీ పే స్లిప్లోనే ఉంటుంది గ్రాస్ ఎంతో నెట్ ఎంతో, అంతే కదా?
గ్రాస్ అంటే అన్ని కలుపుకొని కోతలు పెట్టకుండా ముందు ముందు ఉండేటువంటిది గ్రాస్. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం అంతా కలిపి పెట్టుబడి, వాటి మీద వడ్డీలు, వాటి మీద లాభాలు ఇవన్నీ కలుపుకొని గ్రాస్. కాస్ట్, గ్రాస్ కాస్ట్, కాంట్రాక్ట్ ఒప్పందం. కాబట్టి గరిడపల్లి వెంకటేశ్వర్లు ఓ బస్సు కొనుక్కొచ్చాడు. ఎందుకంటే ఆర్టీసీ వదిలిపెట్టి ఇప్పుడు ఆయన అడ్వకేట్ అయినాడు కాబట్టి బ్యాంక్ దగ్గరికి పోయి లోన్ తెచ్చుకొని ఆర్టీసీలో ఏమన్నా 10 లక్షలు ఎంతో ఉంటే అవి తీసి ఒక బస్సు కొన్నాడు అనుకోండి. ఆయనకు 35 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది. 1,30,80 లక్షలతో 35 లక్షల రూపాయలు సబ్సిడీ ఆయన ఆర్టీసీకి బస్సు పెట్టాడు. ఆర్టీసీకి కిలోమీటర్ కింద ఆయనకి ఇవ్వాలి. దేనాధారంగా ఇవ్వాలి? ఇందాక చెప్పాను, గ్రాస్ కాస్ట్ దృష్టిలో పెట్టుకొని అవన్నీ పోగా ఆయనకి ఎంతో కొంత లాభం కుదిరేటటువంటి పద్ధతుల్లో రేట్ నిర్ణయించాలి కిలోమీటర్ కింద. నువ్వు అన్ని కిలోమీటర్లు తిప్పినా తిప్పకపోయినా ఆదాయం వచ్చినా రాకపోయినా ఆయన డబ్బులు కట్టాలి. ఇది గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అంటే. దీని అర్థం ఏమిటి? విద్యుత్ బస్సుల పేరు మీద, కాలుష్యం పేరు మీద ప్రజలను మోసగించి ప్రజల జేబులు కత్తిరించడం తప్ప మరొకటి కాదు. ఇది స్పష్టం అవుతుంది. ఇక రెండోది, విద్యుత్ బస్సులు ఖరీదు ఎక్కువ కాబట్టి బస్ ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయిగా. ఇవాళ మీరు హైదరాబాద్ నగరంలో ఎక్కడి నుంచి అయినా ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సులో వెళ్ళాలంటే 250 మినిమం ఫేర్. 250 నుంచి 350 దాకా ఉన్నట్టుంది. అంతేనా? హైయెస్ట్ ఇక్కడ 200 మినిమమా? ఓకే, 200 నుంచి 300, 350 వరకు ఉంది. అదే ఢిల్లీ నగరంలో 60 రూపాయలు. అక్కడ ఎందుకుంది అది తర్వాత ఆలోచిద్దాం. ఈ భారం ఎవరు మోస్తున్నారు ఇక్కడ? ప్రజలేనా? కాబట్టి రేపు పొద్దున అన్ని విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత ఆ విద్యుత్ బస్సుల ఖరీదుతో కూడినటువంటి భారమైనటువంటి ఛార్జీలు ఎవరు మోయాలి? ప్రజలే కదా మోయాల్సింది. దీనికోసం ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 20,000 కోట్ల రూపాయలు. ఇది కూడా నేను చెప్పడం కదా, మంత్రి గారు చెప్పిందా నేను. ది స్కీమ్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇది అండర్లైన్ చేసుకోవాలి. 10,000 ఎలక్ట్రికల్ బసెస్ త్రూ ఏ సెంట్రల్ అవుట్లే ఆఫ్ 20,000 crores of rupees. కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా 20,000 కోట్ల రూపాయల సహాయం ద్వారా ఈ 10,000 బస్సులు వస్తాయి. ఈ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా. ఓకే, ఆ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 60,000 CNG బస్సులు వస్తాయి. 60,000 CNG బస్సులు ఎంతో కొంత డీజిల్ కంటే సిఎన్జి ఖరీదు తక్కువ. ఇప్పటికీ రేపు పొద్దునే ఉంటుందో తెలియదు. కాబట్టి నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. 60,000 బస్సులు వస్తాయి. ఈ దేశంలో ప్రజలకి ప్రయాణ సదుపాయం కలుగుతుంది. కానీ ప్రభుత్వానికి అక్కడ అదే డీజిల్ బస్సులు అయితే దాదాపుగా ఒక 80,000 బస్సులు వచ్చే అవకాశం దాదాపుగా. కొన్ని డీజిల్ కాలుష్యం కాబట్టి వద్దనుకుందాం, సిఎన్జికి వెళ్దాం, 60,000 బస్సులు వస్తాయి. ప్రభుత్వం కేటాయించినటువంటి 20,000 కోట్ల రూపాయలలో మాత్రమే ఇది. ఇక అక్కడికి అయిపోయిందా? కాదా. ఈ విద్యుత్ బస్సులకి ఛార్జింగ్ స్టేషన్లు కావాలి, హై పవర్ ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు దీన్ని మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు? ఒక లెక్క చెప్తున్నారు 9,000 కోట్లని. అది లేదు, నేనేమన్నా కానీ వాళ్ళ లెక్కలు చూస్తుంటేనే అది అనుమానం కలుగుతుంది. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని ఇంత ఖర్చు పెట్టి
ఆ విద్యుత్ ఇవాళ ఆగమేఘాల మీద పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? ఈ విద్యుత్ బస్సులు నడిపేది గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్, పిపిపి మోడల్. పిపిపి మోడల్, పిపిపి అంటే ఏంటో తెలుసు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. దీనికి ఒక నాయకుడు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. అదేంటంటే, వెంకటేశ్వర్లు నువ్వు 1 కిలో శనగలు తీసుకురా, నేను 1 కిలో శనగల మీద పొట్టు తీసుకొస్తా. నువ్వు 1 కిలో శనగలు తీసుకురా, రెండింటిని కలుపుదాం, 2 కిలోలు ఊదుకుందాం, ఆ వచ్చిన వాటిని చేసాక నేను. అర్థమైందా? ఇది పిపిపిఐ. అది అన్నా కొద్దిగా మేలు, కనీసం 50% అన్న వస్తుంది. ఈ బీపీపీలో అది కూడా రాదు. పీపీపీ ఊదుకోవడమే. ఇవి ప్రభుత్వ రికార్డులు, మాటలు కాదు. ఈ విద్యుత్ బస్సులు ఇవాళ హైదరాబాద్ లో తిరుగుతున్నటువంటి బస్సులు, వాళ్ళని విచారించండి. వాళ్ళు ఎవరు? ఆ బస్సులు రిజిస్ట్రేషన్ ఆర్టీసీ కాదు, ఆర్టీసీకి ఏమాత్రం సంబంధం లేదు. డబ్బులు మాత్రం కట్టాలి, కిలోమీటర్కి ఎంత చొప్పున. సరే, అది కిలోమీటర్ 6 రూపాయలు 7 రూపాయలు నష్టం అని చెప్తున్నారు. వివరాలు, నిర్దిష్టమైన వివరాలు ఏమన్నట్టు వేసరావు అన్నమాట. కానీ వస్తున్నటువంటి ఆదాయం కంటే చెల్లిస్తున్నటువంటి డబ్బు ఎక్కువ. ఇది ఇక్కడే కాదు, ఇప్పటికీ విద్యుత్ బస్సులు అత్యధికంగా ఉన్నటువంటి నగరం పూనా నగరం. ఆ పూణేలో కూడా ఇదే పరిస్థితి, ఎక్కడైనా ఇదే పరిస్థితి. అయితే దానికి వితన్నమైనటువంటి వాదం యాజమాన్యం అధికారులు చెప్తున్నారు అనుకోండి. బస్సును ఆర్టీసీగా ఉన్నది, ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు పెట్టుకున్నాం, అప్పుడు మా ఆపరేషనల్ కాస్ట్ ఎంతదో చూస్తే, ఆ నష్టం ఎంత వస్తుందో చూస్తే, ఆ నష్టంతో పోలిస్తే ఈ నష్టం తక్కువ అని చెప్పారు. ఇది వితన్నమైనటువంటి వాదం. ఇక వితన్న వాదం చేసేటువంటి వాడికి ఏమైనా చెప్తాడు. నేను ఇది పట్టుకొని ఇదే ఏనుగానంటే, నువ్వు కాదనంటే నువ్వు పిచ్చోడే ఎవరా, నీ కడులే ఉంటుంది, ఇదే ఏనుగు, నేను చెప్తున్నా కదా ఇదే ఏనుగు అంటావు. ఇక అట్లాంటి వాళ్ళతో మాట్లాడి ఉపయోగం. అందువల్ల ఇవాళ విద్యుత్ బస్సుల మీద పనిచేస్తున్నటువంటి ఉద్యోగం, మొట్టమొదటి విషయం, ఒక ఉద్యోగం కావాలి అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే ఉంది. మరి విద్యుత్ బస్సుల్లో ప్రభుత్వానికి నియంత్రణ లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదు. అడిస్తా రాజ్యం అదే జరుగుతున్నది. కనీస వేతనాలు లేవు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఈఎస్ఐ లేదు, వీక్లీ ఆఫ్ లేదు. ఇవన్నీ నోటి మాటలు చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఒక డిపోని ఎక్స్క్లూజివ్ గా 100 విద్యుత్ బస్సులతో ఓ డిపో ప్రారంభించారు. అంటే కొత్తది కాదు కూడా, మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అక్కడ విద్యుత్ బస్సుల ఆర్టీసీ యాజమాన్యానికి బస్సుల యజమానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం కాపీ దొరికింది ఎట్లనో ఒక అధికారి పుణ్యమానం. దానిలో ఏంటంటే, కార్మికులకును ఆర్టీసీ యాజమాన్యానికి ఉన్నటువంటి సంబంధం బాధ్యత అంటే ఆ డ్రైవరు తీసుకొని రావాలి, ఇది విధి. అది ఒక్కటే కార్మికుల సంబంధం. వేతనాలు కానీ ఇతర సదుపాయాలు కానీ వీటితో మాకు ఎలాంటి సంబంధం లేదు, స్పష్టంగా అక్కడ ఏం పోయిందో నేను ఒకటి మాట్లాడలేదు. కాబట్టి మన సామాజిక న్యాయం గురించి, అంబేద్కర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నా. మొన్న నవంబరు 26వ తేదీన పార్లమెంటును ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండం మొత్తం అంతా రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నాం మా భుజాల మీద అని మాట్లాడారు. అంబేద్కర్ గురించి మాట్లాడారు. మరి సామాజిక న్యాయం గురించి ప్రజలు భారాలు మోయాలి, అధికారులతో ప్రభుత్వాలు భారాలు మోయాలి. 20,000 కోట్ల రూపాయలు ఎవరిని? నరేంద్ర మోడీ గారు ఆస్తి అమ్మి రూపాయి పట్ల. నిర్మలా సీతారామన్ గారు ఆయన ఇంటి దగ్గర నుంచి 1 రూపాయి తేవట్ల. హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ 1 రూపాయి తేవట్ల. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 1 రూపాయి తేవట్ల. ఈ 20,000 కోట్ల రూపాయలు ప్రజల దోపిడీ కొట్టి జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి ప్రజల డబ్బు తప్ప ఇది ఎవరంతా సొత్తు కాదు. ఆ డబ్బులు తీసుకొని నువ్వు రకంగా చేస్తానంటే మనం అంగీకరించాలా? ఆలోచన.
ఒకటి ప్రజల మీద భారం, ప్రభుత్వ ఖజానాన్ని రకంగా ఖాళీ చేయడం, కార్మికులకు ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా వ్యక్తి బానిసలు. ఓ పక్కనే వ్యక్తి చాకరీ నేర్చుకోవాలన్నా చట్టం ఉంది, కానీ వ్యక్తి చాకరీని ప్రోత్సహిస్తాం. ఆ పని చేస్తున్నటువంటి వాడు ఎవడన్నా అయ్యా నాకు కొద్దిగా జీతం పెంచండి అని అంటే సర్లే జీతం పెంచుతాం కానీ రేపటి నుంచి నువ్వు పనికి వద్దులే అంటే ఇంకేం అక్కర్లా. జరుగుతుందా లేదా? దీన్ని వ్యక్తి చాకరీ కనుక ఏమంటారు? ఇది అసలు ఎందుకు జరుగుతున్నది? ఇదంతా కీలకమైనటువంటి విషయం. అది ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు సృష్టి సమస్య ముందుకు రాకముందు దీనికి మంచి పేరు పెట్టారు. పేర్లు పెట్టడంలో మహా నేర్పథ్యం. జస్ట్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే మార్పు. జస్ట్ ట్రాన్సిషన్, కేవలం మారుతున్నాం అంతే. ఇది చాలా గొప్ప పేరు కనుగొన్నటువంటి పెద్ద మంచి మహానుభావుడు. జస్ట్ ట్రాన్సిషన్. ఇది ప్రారంభం కాకముందు భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి దాదాపుగా 80-85% పూర్తిగా ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రారంభం అయిన తర్వాత ఈ రోజు దాకా ఈ పవన విద్యుత్ కానీ లేకపోతే సోలార్ విద్యుత్ కానీ రకరకాలైనటువంటి వస్తున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ యూనిట్ 500 మంది పర్మనెంట్ కార్మికులు, 500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, వెరసి 1000 మంది. ఆ చిన్న యూనిట్ సాలిన దాదాపు 300 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నారు. దాన్ని ఆర్పి గోయింగాకి ఇవ్వాలని నిర్ణయించారు. లోయెస్ట్ టెండర్ వచ్చాడట, ఆర్పి గోయింగాకి ఇవ్వాలని నిర్ణయించారు. ఎంత కనుక్కుంటున్నారు? కోట్ల లాభం వచ్చేటటువంటిది 500-600 కోట్లు వస్తున్నాయేమో అనుకుంటారు. 300 కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నటువంటి సంస్థ 127 కోట్ల రూపాయలకి ఆర్పి గోయింగాకి అప్పగిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా చండీగఢ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు కావాలని సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాలలో అది జరుగుతున్నాయి. ఇక్కడ కూడా స్మార్ట్ మీటర్లు ప్రారంభమయ్యాయి. ఇంకా కాలం చిన్నంతలో పడుతున్నా ఎవరి నెరవేర్లేదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు కాదు. ఇది అసలు విద్యుత్ పేరు మీద, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల పేరు మీద మొత్తం ప్రభుత్వ బాధ్యత ప్రతి వాళ్ళకి అప్పగించడం. కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, వెళ్ళినవాడు కొనుక్కుంటాడు, లేనోడు చెప్తాడు నాకేం సంబంధం. అందుకని 2004 అనుకుంటాను చంద్రబాబు గారు చాలా చక్కగా చెప్పాడు. ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటంటే ది రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి ది ఫెసిలిటేటర్. ఫెసిలిటేటర్ అంటే కరెక్ట్ అర్థం ఏం చెప్పాలి రాములు గారు? ఫెసిలిటేటర్ అంటే అవకాశాలేనా? కరెక్ట్ అర్థం అది. అవకాశాలనండి లేకపోతే వసతులనండి మరొకటి కరెక్ట్ ట్రాన్స్లేషన్ నేను చెప్పలేదు. రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ టు బి ద ఫెసిలిటేటర్, నాట్ మోర్ దెన్ దట్. అందుకని నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కదా. కాబట్టి మేము ఉన్నది ఎవరైతే రాగలుగుతారో, ఎవరైతే పెట్టుబడి పెట్టగలుగుతారో, బ్యాంకుల్ని దోపిడీ చేయగలుగుతారో వాళ్ళకి పెద్ద పెట్టేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు. మాకేం సంబంధం లేదు. మీరు వినియోగించుకోగలుగుతారో అప్పుడు వెళ్తున్నది, ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇది విధానం. 1990లో భారతదేశంలో నూతన ఆర్థిక విధానాల పేరు మీద మొన్ననే 2 రోజులు అయింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. వారి నేతృత్వంలో ఈ సరళీకరణలో ప్రారంభమైనవి. ఆ నూతన ఆర్థిక విధానాలు లేకపోతే నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ లేకపోతే ట్రేడ్ లిమిట్ సంస్కరణలని రకరకాలుగా ఏమైనా వాటి యొక్క సారాంశం ఏంటంటే ప్రభుత్వం
తన బాధ్యతల నుంచి విరమించుకోవాలి, మార్కెట్ శక్తులు వదిలేయాలి, అంటే వ్యాపారులు వదిలేయాలి. ఇది విధానం. ఆ విధానాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లటంలో భాగమే ఇది. ఇక చివరిగా 2 విషయాలు దృష్టి తీసుకు. ఈ మొత్తం 5 సంవత్సరాల 6 సంవత్సరాల 7 సంవత్సరాలు అవుతుందా కాలయాపన జరగచ్చు అమల్లో. ఏమైనా 2030 నాటికి అన్ని విద్యుత్ బస్సులు వచ్చినాయి అనుకున్నాం. 2030 నాటికి ఇంకా అవతల 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి ఉండే ఉద్యోగులు ఉన్నారా? ఎంతమంది ఉంటారు? ఇక్కడ చేతులేదు. మొత్తం తెలంగాణ ఆర్టీసీలో కనీసం 15 వేల వరకు ఉండొచ్చు అనేది నా అనుమానం. బస్సులు వచ్చిన తర్వాత 15 వేల మంది ఏం కావాలండి? ఏం కావాలి? ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఏం జరుగుతుందో 50 క్రితం 60 వేల మంది బీఆర్ఎస్ ఇంటికి పంపించారు. అది బీఆర్ఎస్ కాదు, బలవంత బీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళా మనకు 30 వేల మందికి బీఆర్ఎస్ తయారు చేశారు. అదే జరుగుతుంది. కాబట్టి ఆ 15 వేల మందిలో మీలో ఎవరున్నారో కాబట్టి మీరు మీ కుటుంబాలను బజార్పాలు చేయదలుచుకుంటే, మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయదలుచుకుంటే విద్యుత్ బస్సులు సమానం. లేదు మా కుటుంబాలను బాగు చేసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవాలి అనుకుంటే ఈ విద్యుత్ బస్సులు ఏమిటి, దీని మీకు ఏమిటి? ఇది మొత్తం ఆర్టీసీ కార్మికులకి ప్రజలందరికీ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి అవసరమైన ప్రయత్నం చేయండి. మరొక విషయం ఏంటంటే ఇందులో వీటన్నిటిని ఇంధనాలు అంటారు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ వీటిల్లో 2,15,00,000 మంది పనిచేస్తున్నారు అనేది ఒక లెక్క. వీళ్ళంతా రెగ్యులర్ ఉద్యోగులు అండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కడ లెక్కల్లో చూపిస్తారు. కొన్ని పరిశ్రమల్లో 100 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉంటే కాంట్రాక్ట్ చూస్తున్నారు. ఏమన్నా పరిస్థితి అది. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి పర్మనెంట్ ఉద్యోగులు అనుకున్న 2,15,00,000 మంది ఈ శిలాజ ఇంధనాలను కనుక ఆపేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి, వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఇక్కడ తెలంగాణ ఆఫీసులో 10,000-15,000, ఇక్కడ దేశం మొత్తం మీద 1,25,00,000 మంది. నా వరకు నేను చూసుకున్నాం అనుకున్నా 15,000 మంది. ఇక్కడ మన సంగతి ఏమిటి? నా ఒక్కడిని నేను ఏమి చేయలేను, అందరిలో నేను ఒకటి అనుకుంటే 1,25,00,000 మంది ఏమిటి? ఇదంతా ఎవరి ప్రయోజనం కోసము? ఇది నేను చెప్పక్కర్లా. మొన్న ముగిసినటువంటి కాప్ సంస్థలోనే $30,000 కోట్ల ఇస్తామని చెప్పిన తర్వాత ఆ $30,000 కోట్ల నగదు రూపంలో ఏ దేశానికి ఇవ్వట్లేదు. ఆయా దేశాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు వాళ్ళ వస్తువులను కానీ, వాళ్ళు తయారు చేసిన వస్తువులను కానీ, లేకపోతే జనరేటర్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ పంపిస్తారు. అవన్నీ వాడు పంపిస్తాడు. వీళ్ళు కొనుక్కోవాలి. ఎందులో కొనుక్కోవాలి? $30,000 కోట్ల కొనుక్కోవాలి. అది ఇక్కడ జనరేటర్ తయారు చేస్తే ₹1,00,000 అయితే వాడు $10,00,000 జనరేటర్ అమ్ముతాడు. కొనుక్కోవాలి. ఆ $30,000 కోట్ల $1,00,000. ఇది పెద్దలు చిన్నపిల్లలకి కథ చెప్తుంటారు. అనగనగా ఒక రాజు 7 పిల్లలు వేటకు పోయినారు. ఈ కథ అంతా తెలుసు కదా. చివరికి సారాంశం ఏంటంటే పిల్లడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పినట్టుగా దీని వెనకాల అట్లా పోతే ఉన్నది ఏమిటంటే అమెరికాని బలపరుస్తున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల ప్రయోజనమే లక్ష్యం తప్ప దానికి భారత ప్రజలు 140 లక్షల కోట్లలో బహుశా ఒక 10,000 మంది అంబానీ అదానీ లాంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారనుకుంటే వాళ్ళు మినహా 139 కోట్ల 90 లక్షల మంది 90,90,000 మంది ప్రాణాలను పరంగా పెట్టి ఈ విద్యుత్ ఒప్పందాలకు ప్రభుత్వం వెళ్తున్నది. కాబట్టి దీన్ని మనం సమర్థిద్దామా లేక ఏం చేయాలా? ఇది మన ముందున్నట్టు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ గా ఈ విషయాలన్నింటి మీద మాట్లాడడం కోసం రవాణా శాఖ మంత్రి గారి టైం అడిగా
పదే పదే వెంటబడ్డాం, ప్రయోజనం లేదు, చివరికి ఇలా లాభం లేదని చెప్పి రాజస్థాన్ నుంచి ఒక రైతు సంఘ నాయకుడు ఎన్నికల్లో లోక్సభకు గెలిచాడు. ఆయనతో కాస్త పరిచయాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం వివరాలన్నీ చెప్పి, అయ్యా పరిస్థితి కనీసం ఒకసారి మంత్రి గారికి కొన్ని విషయాలు చూసే తెలియదు, అధికారులు చెప్తున్నారు చెప్పట్లేదు, మేము కాస్త వెళ్ళి విషయాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఇవ్వట్లేదు, ఆయన మీరు ప్రయత్నం అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఆయన అడిగారు. తప్పకుండా అన్నాడు. నవంబర్ 26వ తారీఖు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైంది. ఆ రోజు నుంచి డిసెంబర్ 17వ తేదీ దాకా, అంటే 20 రోజులు పైగా సభ జరిగిన ప్రతిరోజు ముందు మంత్రి గారు ఉన్నాడేమో అక్కడికి వెళ్తాడు, ట్రెజరీ బెంచెస్ దగ్గరికి. మంత్రి గారు ఉంటే, అయ్యా వాళ్ళు ఏదో అడుగుతున్నారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పుడు ఇస్తారు, ఇదే పడుతుంది. తర్వాత 23-24 రోజులు కొన్ని డేట్లు పెట్టాం. బయట ఇట్లాంటి మీటింగ్కి వెళ్ళాలి కదా, పలానా డేట్లలో మీకు వీలు అవుతుందేమో ఇవ్వండి. ఆయన తెలియగా ఏం చేశాడంటే, వాళ్ళు అడిగిన డేట్లు ఏదో నాకు ఖాళీ లేవా, డిసెంబర్ 18 డేట్ ఇస్తాను అన్నాడు. అక్కడే మంత్రి గారి దగ్గర ఉండి ఎంపీ గారు ఫోన్ చేశారు, 18వ తేదీ ఇస్తాను అంటున్నాడు. వెనక ముందు ఆలోచించబడండి, 18వ తేదీ ఫిక్స్ చేసేయండి, నేను మాత్రం 18వ తేదీ ఉన్నాను, చెన్నైలో ఉన్నాను, మరి నేను రావాలా లేదా ఆలోచిస్తాము, మీరైతే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేయండి అని చెప్పి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. మేము చెక్ చేసుకున్న తర్వాత కాదు జనరల్ సెక్రటరీ తప్పనిసరి ఉండాలంటే దాదాపు 10-12 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ లో అర్జెంట్గా ఢిల్లీ రావాల్సి వచ్చింది. వెళ్ళారు. అర్ధగంట సేపు మంత్రి గారితో చర్చ జరిగింది. అందులో అనేక విషయాలు ఉన్నాయి. పెనాల్టీలు, ప్రైవేటు అనార్గనైజ్డ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, సోషల్ సెక్యూరిటీ, ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఊబర్, ఓలా డ్రైవర్లు. ఒక సమస్య ఆర్టీసీ ప్రారంభించి చెప్పడం కూడా నేను చెప్పడం పూర్తి చేయాల. మీరు విద్యుత్ బస్సులు తీసుకొస్తున్నారండి, ఈ విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారా అన్నాను గట్టి చేయాలి. ఆర్టీసీ ద్వారా మీకు అయిపోయింది, ఎగిరిపడ్డాడు ఆర్టీసీగా అన్నప్పుడు డబ్బులు వస్తుంది, తింటున్నారు టికెట్ రేట్లా, డ్రైవర్లు డీజిల్ అమ్ముకుంటున్నారు, అది చదివించబడిపోయింది, సమస్య లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ టీఎఫ్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్. చాలా ఆలోచన అంటే ఒకందుకు అభినందించాలి. ఆయన జైలు చెప్పాడు, అది అంతవరకు సంతోషం. కాబట్టి ఎవరికైనా క్రమంలో మేము ఈ ప్రభుత్వం ఈ ఆర్టీసీని బాగుంటుంది, బాగు చేస్తుంది, లేకపోతే ఇంకోటి అని భూమి ఆకాశం ఏకమైనా విద్యుత్ బస్సులు ఆర్టీసీకి ఇచ్చే సమస్య లేదని చెప్పి తీర్చి పారేశాడు విద్యుత్ శాఖ. అందుకని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ దీన్ని చర్చించి ఇక లాభం లేదు, మనకు కూడా సమరానికి సన్నద్ధం కావాలి అని అభిప్రాయం. దానికోసం ఈ నెల 8-9 తేదీలలో విజయవాడలో ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం పిలిచాం, చర్చించబోతున్నాం. అందులో సమరానికి ప్రణాళిక తయారు చేయాలి. నిజంగానన్నా పైన పెదవుల దగ్గర నుంచి వస్తుందా, కడుపులో నుంచి వస్తుందా నాకు డౌట్ ఉంది. లేదా పరీక్ష పడతాయి. ఆలోచన ఏంటంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశం సందర్భంగా బహుశా మార్చి 15 నుంచి 25 లోపు అనుకుంటున్నాం. టెంటేటివ్ ఇప్పటికీ ఆ ప్రాంతంలో తెలుగు పార్లమెంట్ కి పిలిపించి వేలాది మంది రవాణా కార్మికులు ఢిల్లీ నగర రూపంలో మార్పు చేసి ప్రభుత్వం కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేస్తావా, లేకపోతే మా శక్తి తోడకంటే వచ్చి పెట్టమంటావా అని చెప్పాలనుకుంటున్నాం. చెప్తా దానికి మీరు ఎంతమంది వస్తారు ఢిల్లీకి? లేదు నోట్ చేయి. అదేంటంటే చెప్తున్నా, అందుకనే నేను పరీక్ష పెడతానని చెప్పింది. రైట్ టేబుల్ ఉంటుంది కాబట్టి మీ నాయకులు పేరు నోట్ చేసుకుంటారు. ఇప్పటిదాకా మీ నాయకులు మీకు ఛార్జ్ షీట్ లేదా? ఛార్జ్ షీట్ ఏమి మెరగా ముందు అక్కర్లా ఛార్జ్ షీట్ వస్తాయి. కాబట్టి ఇవాళ మన ముందున్నటువంటిది చావు బతుకుల సమస్య.
మనల్ని మనం కాపాడుకోవడం కోసం, ప్రజలను కాపాడడం కోసం, ప్రజారోగ్యాన్ని కాపాడడం కోసం చావడానికైనా మనం సిద్ధపడతామా? ఎందుకు వచ్చిందా బాబు నా మొహన్ ఇలా రాసి పెట్టింది, అందరూ నేను నాకేం పడింది, పట్టకపోతే నాకెందుకు అని కూర్చున్నామా? బాగా పనుకుంటున్నట్టు ప్రశ్న నిర్ణయించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది మీరు. ఇది అయిన తర్వాత ఏదో ఢిల్లీలో పోయి ప్రదర్శన చేస్తే వేలాది మంది ప్రభుత్వం ఉంటుందని నమ్మకం లేదు. అందుకని అక్కడ చెప్పదలుచుకుంటుంది ఏంటంటే ఆలోచిస్తున్నది, ఈరోజు మొత్తం మిగిలినటువంటి సంఘాలన్నింటితో మాట్లాడి, అది ప్రైవేట్ లో ఉన్నారా, ఆర్టీసీలో లేకుండా రాష్ట్రాలన్నింటిలో కూడా ఖాతాలు నిర్వహించి ఎక్కడ ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ తాలూకాలో, మండలంలో ఏ సంఘాలు ఉన్నాయి, అది దేవుడి పేరు మీద ఉందా, దేవత పేరు మీద ఉందా, ఇంకో దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళందరినీ కలిసి అయ్యా రవాణా రంగం వాళ్ళ దివాళ తీసింది, దీన్ని కాపాడుకోవాలి, దాని మీదనే ఆధారపడి బతుకున్నా మనం బతకాలి. ఇదే కాబట్టి మీ యూనియన్లు మీవి, మీ జెండాలు మీవి, మీ సభ్యతలు మీవి, మనందరం కలిసి దీనికోసం పోరాడు అని చెప్పి చెప్పాలి. అయితే కొంతమంది ఉన్నారు, నిరాశావాదులు ఉన్నారు. ఏం ప్రయోజనం అండి, ఇప్పటికి ఎన్ని సమ్మెలు చేశాను చెప్పండి, ఏమన్నా అయిందా, జీతాలు కోరుకోవడం తప్ప అనేటటువంటి వాదన చేసేటట్టు చాలా మంది ఉన్నారు. అది వాస్తవం, నేను తప్పంటులా, వాస్తవం. కానీ అదే సందర్భంలో అది నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి రెండో వైపు చూడాలి మనం. ఇదే కేంద్ర ప్రభుత్వం మనమ్మ తిప్పల్ని 56 ఇంచుల ఛాతీ కలిగినటువంటి విశ్వ గురువు నరేంద్ర మోడీ గారు రైతుల ఊడి తీసే 3 చట్టాలను తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా 13 నెలల కాలం పాటు దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు 4 రైతు సంఘాలకు వేదిక మీదకి వచ్చి 13 నెలలు ఆందోళన చేసినాయి. 750 మంది రైతులు చనిపోయినారు. అప్పుడు కాపీగా బయటకు వచ్చి అదే 56 ఇంచులు చాటి మనమ్మ చెప్పని విశ్వగురువు గారే, మన మంత్రి కూడా కాదు, వ్యవసాయ శాఖ మంత్రి కాదు, విశ్వగురువు గారే ప్రకటించారని ఎవరు ప్రకటించారు? ఆ చట్టాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను. ప్రకటించాడా లేదా? ఎవరు ప్రకటించారు? ఆయన ప్రకటించారు. ఇది నాణ్యాన్ని చూడదు. ఇంకా నాణ్యం ఒకటే కాదు, మనం చూడాలి, రెండోది కూడా చూడాలి. రైతు సంఖ్య ఇవ్వండి. 2024 జనవరి 22 ఏంటి దాని ప్రత్యేకత ఎవరు చెప్పగలరు? 2024 జనవరి 22 చాలా చాలా అన్యాయం, చాలా చాలా అన్యాయం. 2024 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ న్యాయ సంహితాన్ని చట్టం తీసుకొచ్చి అందులో సెక్షన్ 106లో 1(2)(1)లో ప్రమాదం జరిగాడన్న చనిపోతే 5 సంవత్సరాలు జైలు శిక్షలో జరిమానా. అక్కడి నుంచి డ్రైవర్ తను కాపాడుకోవడం కోసం 10 సంవత్సరాలు జైలు శిక్ష పెనాల్టీ పెట్టారా. దానికి హిట్ అండ్ రన్ పేరు పెట్టారు. వాస్తవం హిట్ అండ్ రన్ అనుకోరు, సరే అది రాంగ్ అయిపోయి. దానికి వ్యతిరేకంగా కేవలం ఉత్తర భారతదేశంలో అందున లారీ డ్రైవర్లు, ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె చేశారు. ఒకటే చెప్పింది, స్టీరింగ్ చూడదు. ఇదే నినాదం. 2వ తేదీ మధ్యాహ్నానికి హోంశాఖ కార్యదర్శి చర్చనిపించారు. 2వ తేదీ మధ్యాహ్నానికి చర్చలు ఎవరు పిలిచాడు? తర్వాత చర్చలు జరిగినాయి. ఆ 2వ తేదీ అయితే ఉందో 102వ 10 సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా, దాన్ని తాత్కాలికంగా నేను ఆపుతున్నాను అని చెప్తాను. ఇది పోరాటం విజయం కదా, ఎక్కడ జరిగింది? కరెక్ట్ గా సంవత్సరం క్రితం. ఇది రవాణా రంగ కార్మికుల శక్తి సత్తా. అది 1.5 రోజు జరిగింది. ఆలోచించాలి. మొత్తం రవాణా రంగం అది ఈ రిక్షా దగ్గర నుంచి 34 చక్రాలు ఉండేటటువంటి లారీ దాకా మొత్తానికి మొత్తం 1 గంట సమ్మె. ఆలోచించుకోండి, ఏమవుతుంది? ప్రభుత్వం దగ్గరికి మీరు అయ్యా మహోదయ తీసుకున్నానికి పరిష్కారం ఏమని
ప్రభుత్వం ఉందని. అవునా కదా? ఇది రవాణా రంగానికి ఉన్నటువంటి శక్తి సత్తా. అయితే అందరిలో అన్నీ ఉంది కానీ అన్నింటిలో ఎక్కువ సీన్ ఉందట. ఏమిటా సీన్ అంటే మనం ఎవరి దాదాపు వాళ్ళని చెప్పుకోకుండా పుట్టుకోకుండా అయినాం. ఇదే ప్రభుత్వానికి వ్యతిరేకమైంది, మన తలను నరికేస్తున్నది. అందుకని ఇప్పటికైనా ప్రజల్లోకి, రవాణా రంగ కార్మికులకి ఈ వాస్తవాలన్నింటినీ తీసుకెళ్లి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పొగడేంటి, మనం కలిసికట్టుగా లేని కారణంగా మన మీద జరుగుతున్నటువంటి దాడి ఏంటి, దీన్ని కాపాడుకోవడానికి కోసం మనం అందరూ యాక్టివ్ కావాలని చెప్పి